నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందాన్ని 7 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 8వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భగవంతుడి యొక్క తత్వం ఎవ్వరికీ అర్థం కాదు. పరమాత్ముడు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అయినా ఈ ప్రాణికోటి కాలానికి కర్మకి వశమైపోయి ఈ బ్రహ్మాండ చక్రంలో ప్రవర్తిల్లుతూ ఉంటుంది. ఆ ఆత్మస్వరూపుడు త్రిగుణాలకు లోబడినవాడు కాదు. ఆ గుణాలకు అతీతుడే విశ్వనాథుడు, అతీతుడైన విశ్వనాథుడు ఆయన. ఆ స్వామి ఎవరూ చేరుకోలేని ఒక దివ్యమైన స్థానంలో ప్రకాశిస్తూ ఉంటాడు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5ంటికి పంచభూతాలని పేరు. మానవుని శరీరం పంచభూతాలతో తయారైంది. అంటే భూమి నుంచి చర్మం, మాంసం వంటివి, నీటి నుంచి మూత్రం, రక్తం వంటివి, అలానే అగ్ని నుంచి ఆకలి, దాహం వంటివి, గాలి నుంచి కదలటం, నడవటం వంటివి, ఆకాశం నుంచి కామం, క్రోధం వంటివి ఏర్పడ్డాయి. ఇవన్నీ కలిసి మానవ శరీరం అయింది. పంచభూతాలతో తయారైన ఈ దేహం ఒక భవనం లాంటిది. ఈ భవనం వంటి శరీరంలో ఆత్మపురుషుడు పూర్వ కర్మానుసారి అయి ప్రవర్తిస్తూ ఉంటాడు. కాలం తీరిపోగానే ఆ భవనం నుండి వెళ్ళిపోతాడు. ఆత్మ నిజానికి దేహానికి భిన్నమైనప్పటికీ అజ్ఞానవశం చేత బద్ధజీవుడు దేహమే తానని భావిస్తాడు. దేహం అశాశ్వతం, అందులోని ఆత్మస్వరూపుడు శాశ్వతుడు. ఎప్పటికైనా దేహం చెడిపోతుంది, కానీ లోపల ఆత్మారామునికి మాత్రం నాశనం లేదు. పురుషుడు దేహం వేరు వేరే, కానీ ఎప్పుడూ ఒకటి కాదు. అగ్ని దారువులో ఉండి కూడా దానికి భిన్నంగా కనిపిస్తుంది. వాయువు ముఖ నాసికలతో ఉండే వేరుగా గోచరిస్తుంది. ఆకాశం సర్వవ్యాపకమై ఉండి కూడా దేనితోనూ కలిగినట్లుగా ఏ భౌతిక దేహానికి తాను మూలమో దాని అందే బద్ధజీవుడు బందీ అయినా దానికి వేరుగా ఉంటాడు. శూన్యం ఉన్నట్టు దేహంలో దేహి వేరుగా విలసిల్లుతూ ఉంటాడు అని చెప్తూ బ్రాహ్మణ బాలకుని రూపంలో ఉన్న యముడు ఇంకా ఇలా అన్నాడు. మూర్ఖురాలైన వనితులారా, మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవరి కోసం మీరు శోకిస్తున్నారో ఆ భూపాలకుడు నిద్రిస్తుంటే పిచ్చిగా విలిపిస్తారేంటి? మాటలు వినే జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడమ్మా. ప్రాణానికి మూలమైనటువంటి వాయువు ఉన్నా ఆ వాయువు మీతో విడిగా భాషించలేదు, ఆకర్ణించలేదు. అయినా మీ శోకానికి కారణం ఏమిటి? జీవుడు ప్రాణానికి దేహానికి వేరుగా ఉండి కూడా ముక్షుడై ఇంద్రియ ప్రభావంతో తేజరిల్లుతూ ఉంటాడు. ఆత్మరూపుడు పంచభూతాలను, పంచేంద్రియాలను, మనస్సును, లింగదేహాన్ని విలాసంగా ధరిస్తాడు, మళ్ళీ విడిచిపెడతాడు. దేహం లోపల ఉన్న అతన్ని మీరు ఎప్పుడూ చూడలేదు. అసలు ఈ ప్రపంచ చక్రం తిప్పేవాడు వేరుగా ఉంటాడు. అతడు సర్వాధిపతి. కాబట్టి దీనికోసం మీరు బాధపడటం, దుఃఖించడం అవివేకము. దేహం నందు అత్యంత ముఖ్యమైనది ప్రాణమే. మళ్ళీ విడిచిపెడతాడు ఆ ప్రాణాన్ని. ఎప్పటి వరకు ఆత్మదేహం ధరించి ఉంటుందో అప్పటి వరకు ఈ కర్మయోగం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఆత్మదేహం విడిచిపెట్టుగానే ఈ బంధాలన్నీ తెగిపోతాయి. వీటితో సంబంధమే ఉండదు. ఈ మాయాయోగం వల్ల చలించే హృదయంతో కుమిలిపోవటం వృధా కదా. అజ్ఞానాంధులైన కొందరు ఆ మహామాయ భ్రాంతిలో పడి తల్లిదండ్రులపై, భార్యాపుత్రులపై, స్నేహితులపై, ఆశ్రితులపై అనురాగాలు, అనుబంధాలు పెంచుకొని ఇల్లు, వాకిళ్ళు, సంపదలు, సామ్రాజ్యాలు సంపాదించుకుంటారు. ఎక్కడైనా కల్లో కనిపించిన సంపద యథార్థం అవుతుందా? కర్మానుబంధం ఉంటే సంయోగం కలుగుతుంది. కర్మఫలం అనుభవించాక బంధం విడిపోయి వియోగం ఏర్పడుతుంది. రేపు మనం ఈ మాయా బ్రాహ్మణ రూపంలో ఉన్న యముడి యొక్క బోధన కొనసాగిద్దాం. 9వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ.